బ్రేకింగ్ న్యూస్. అస్త్ర సన్యాసంపై మావోయిస్టులు మరో లేఖ రాశారు. సమయం ఇస్తే ఆయుధాలు వదిలేస్తామని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలకు లేఖ రాశారు. ఫిబ్రవరి 15 వరకు సమయం కోరారు నక్సల్స్. స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు. సమయం కోరడం వెనుక తమకు ఎలాంటి రహస్య ప్రణాళికలు లేవని వెల్లడించారు. అయితే మావోల లేఖపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. क्योंकि ये बात जो है ये दर्शकों तक पहुंचाने के लिए है, सरकार तक पहुंचाने के लिए है। तो पहले मैं अपना परिचय दे देता हूं। मैं संजय ठाकुर हूं विजय। आप हमसे संपर्क करना चाहते थे, अगर आप बता पाएं कि आपकी पहचान क्या है, उसके बाद हम बातचीत आगे बढ़ाते हैं। जी, फिलहाल तो मेरा नाम अनंत ही है। जी, मैं मध्य प्रदेश, महाराष्ट्र, मध्य प्रदेश और छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी का सदस्य हूँ। जी, मतलब एमएमसी एचजेडसी का सदस्य हूँ जी, और एक प्रवक्ता के तौर पर ये प्रेस रिलीज जारी कर रहा हूँ जी, तीनों राज्य के मुख्यमंत्रियों के नाम पर। जी। आप अभी फिलहाल एमएमसी जोन के प्रवक्ता के तौर पे जनता के सामने अपनी बात रखना चाहते हैं और सरकार जी के जी सामने भी बात रखना चाहते हैं। जी, जी, अगर आप बता देंगे आप क्या कुछ बात रखना चाहते हैं, उसके बाद मैं अपने कुछ सवाल पूछ लूंगा आपसे। ठीक है, मैं स्टेटमेंट ही पढ़ देता हूँ सीधा। जी, बिल्कुल। प्रति श्री देवेंद्र फडणवीस, मुख्यमंत्री महाराष्ट्र राज्य, श्री विष्णुदेव साय, विजय शर्मा, मुख्यमंत्री और गृह मंत्री छत्तीसगढ़ राज्य, श्री मोहन यादव, मुख्यमंत्री मध्य प्रदेश राज्य। मैं अनंत, महाराष्ट्र, मध्य प्रदेश, छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी एमएमसी जोन के प्रवक्ता के तौर पर आप तीनों राज्य की सरकारों को एक निवेदन पत्र जारी कर रहा हूं। हाल ही में हमारे पार्टी के केंद्रीय कमेटी के सदस्य व पोलित ब्यूरो मेंबर कॉमरेड सोनू दादा ने देश दुनिया की बदलती परिस्थितियों का मूल्यांकन करते हुए हथियार त्याग कर सशस्त्र संघर्ष को अस्थायी रूप से विराम देने का जो निर्णय लिया है उसका हम समर्थन करते हैं। सीसीएम सतीश दादा के बाद हाल ही में हमारे एक और सीसीएम कॉमरेड चंद्रन्ना ने भी इसी निर्णय का समर्थन किया है। हम एमएमसी स्पेशल जोनल कमेटी भी हथियार छोड़कर सरकार के पुनर्वास और पूना मार्गम योजना का स्वीकार करना चाहती है, किंतु రెడ్డికి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి. వరుస ఎన్కౌంటర్ల తర్వాత కూడా మావోయిస్టుల నుంచి వస్తున్న లేఖలైతే సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఏదైతే లేఖ రాశారో క్లియర్ కట్ గా చెప్పుకొస్తున్నారు. మేమైతే ఆయుధాలు వదిలేందుకు సమయం కావాలని కోరుతూ రాయడం అయితే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి. నిజంగానే వాళ్ళు ఆయుధాలు వదిలేందుకే ఈ లెటర్ రాశారనుకోవచ్చా? సో దీనిలో ఎంత నిజముందని అనుకోవచ్చు? అసలు జరుగుతున్న పరిణామాలేంటి? అంటే ఈ లెటర్ అయితే అంటే రకరకాల 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది లేఖ పూర్తిగా మావోయిస్టు పార్టీ నుంచి రాలేదు, మావోయిస్టు పార్టీని కన్ఫ్యూజన్ చేసే విధంగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనికి అనుకూలంగా ఈ లేఖ వచ్చిందని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. మరొక వర్గం మాత్రం ఆయుధాలు వీడడం అంటే తాము సాయుధ పోరాటానికి సంబంధించి ఖచ్చితంగా కూంబింగ్ ఆపాలి, ఆయుధ విరమణ తాము ప్రకటిస్తామని చెప్పి గతంలో చాలాసార్లు శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ ముందుకొచ్చింది. కొంతమంది ప్రభుత్వాలను కూడా సన్నద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుధాలు వీడడం గురించి అలాగే శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మంత్రి సీతక్క కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ కేంద్రానికి లేఖ రాశారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికీ అగ్రనేతలందరినీ కూడా మట్టు పెడుతూ జరుగుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే మావోయిస్టు చీఫ్గా ఉన్న బసవరాజు ఎన్కౌంటర్ కావచ్చు, వరుసగా మోడం బాలకృష్ణ కావచ్చు, లేటెస్ట్గా హిడ్మా, అలాగే టెక్ శంకర్, అందరు అగ్రనేతలందరూ కూడా మావోయిస్టు పార్టీ దాదాపుగా కోల్పోతుంది. అలాగే పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు బండి ప్రకాష్ కానీ, నిన్న గాక మొన్న లొంగిపోయిన ఆజాద్ కానీ, మిగతా కొంతమంది నేతలు 37 మంది కానీ, ఓవరాల్గా ఇటు లొంగుబాట్లు అటు వరుస ఎన్కౌంటర్లు మాత్రం మావోయిస్టు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ తాజాగా లేఖ అయితే ఒక హిందీలో లేఖ వచ్చింది. అనంత్ పేరిట స్పెషల్ జోనల్ కమిటీ అని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో క్లియర్గా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూంబింగ్ ఆపివేయాలి, ఫిబ్రవరి 16 వరకు ఆపివేస్తే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వస్తుంది, తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ లేఖలో
పేర్కొన్నారు. కానీ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్కి వెళ్తున్న సందర్భంలో, దండకారణ్యం ఖాళీ అవుతున్న ఈ సందర్భంలో లేఖలైతే ఖచ్చితంగా చాలామందిని కన్ఫ్యూజన్కి అయితే గురి చేస్తున్నాయి. రీసెంట్గా మల్లోదుల వేణుగోపాల్ అలియాస్ సోను కూడా ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి గడ్డు కాలమైన పరిస్థితి, ఆయుధాలు వీడాలి, జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పారు. కానీ మల్లోదుల వేణుగోపాల్ అలియాస్ సోను కానీ ఆశన్న కానీ వాళ్ళు చేసిన ఇద్దరు అంటే ఆయుధాలను పట్టుకొని బయటకు వచ్చి దాదాపుగా 265 మంది మావోయిస్టుల లొంగుబాటుకు కారణమయ్యారని చెప్పి వాళ్ళిద్దరిపైన కూడా విద్రోహ చర్యనే ఉంటుంది. విద్రోహానికి పాల్పడ్డారు, మావోయిస్టు పార్టీకి ఆయుధాలు అప్పగించాలి, కానీ మావోయిస్టు పార్టీకి కనీసం చెప్పలేదన్న విషయాన్ని కూడా పార్టీ పలు సందర్భాల్లో లేఖల ద్వారా విడుదల చేసింది. నిన్నగాక మొన్న కూడా ఒక ఈ 4-5 రోజుల లేఖల సందర్భంలో కూడా నిరసన దినాలు, అలాగే హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బంద్ లాంటి అంశాలను కూడా పార్టీ పేర్కొంది. కానీ సడన్గా ఈ లేఖ అనేది ఖచ్చితంగా చాలా వరకు అనుమానాస్పద విషయాలను అయితే రేకెస్తుందని చెప్పచ్చు. అనంత్ పేరిట ఇప్పటి వరకు గతంలో ఎప్పుడు లేఖ రాలేదు. ఎందుకంటే స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదలవ్వడం ఏంటనేది కూడా ఖచ్చితంగా చాలామంది అయితే అంటే ఈ లేఖ అనుకూలంగానే అంటే సోను కానీ ఆశన్నలు కానీ వాళ్ళు మావోయిస్టు పార్టీలో ఉన్న మిగతా ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజన్ చేసే విధంగానే లేఖ విడుదల చేశారని చెప్తున్నారు. ఇప్పటికీ చాలామంది అంటే ఇప్పుడున్న మావోయిస్టు చీఫ్గా ఉన్న దేవ్జీ అలియాస్ తిరుపతి కావచ్చు, మిగతా ఎవరైతే కొంతమంది ఉన్నారో అంటే దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కానీ మిగతా కొంతమంది అగ్రశ్రేణి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లొంగుబాటుకు కూడా కొంత లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ తెలంగాణ డీజీపీ శివేందర్ రెడ్డి కూడా కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు లొంగుబాటు అయిన వాళ్ళు కూడా చాలామంది చాలా ఇంపార్టెంట్ నేతలే, వాళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించిన నేతలే. కానీ ఈ లేఖ ద్వారా మరి మావోయిస్టు పార్టీకి సంబంధించి లైన్ ఏంటిదనేది చెప్పకనే మావోయిస్టు పార్టీని కొంత ఇబ్బంది గురి చేసే విధంగానే లేఖ అయితే విడుదలైందని చెప్పచ్చు. మరి లేఖ పూర్తిగా అందులో ఒక జర్నలిస్ట్తో క్లియర్గా సంభాషిస్తున్నారు. అంటే తాను అనంత్ స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన కార్యదర్శి అని చెప్పుకుంటూ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి బాగలేదు, వాళ్ళందరూ కూడా అంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతిస్తే ఖచ్చితంగా కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మాజీ మావోయిస్టు జంపన్న ఉన్నారు. నమస్తే అండి జంపన్న గారు. నమస్తే, చెప్పండి. ఈ లేఖ ఒరిజినలా నకిలీ అనేది చాలా మందికి సందేహాస్పదం. ఇప్పుడు అదే సందేహం అని అంటే పూర్తిగా 100% ఏ లేఖ కూడా మావోయిస్టు పార్టీ నుంచి ఏ లేఖ కూడా 100% అది నమ్మకమైందని చెప్పి ఎప్పుడూ చెప్పలేరు. గతంలో సీతక్క పైన ఇచ్చిన స్టేట్మెంట్ అయినా, లేకపోతే నంబల కేశవరావు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా, లేకపోతే ఇప్పుడు మనకు రీసెంట్ గా కూడా ఇప్పుడు తెలంగాణకు సంబంధించింది కాల్పుల విరమణ ప్రకటిస్తూ 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తూ చర్చలకు సంబంధించిన ప్రకటన అయినా అనేక స్టేట్మెంట్లు కూడా అంటే నమ్మకపోవడం 100% ఎప్పుడు ఉండదు. ఎందుకు కారణం ఏంటంటే అది రహస్య పార్టీ, అండర్ గ్రౌండ్ ఉన్న పార్టీ, తర్వాత వాళ్ళ పేర్లు తర్వాత రకరకాలు ఉంటాయి కాబట్టి తెలియదు. ఇప్పుడు ఈ ప్రకటన అనంత్ పేరుతో వచ్చింది. అనంత్ అంటే ఎవరు? ఇప్పుడు మీరు అన్నట్టుగా దామోదరో లేకపోతే దేవ్జీనో లేకపోతే 2-3 పేర్లు ఇక్కడ తెలుగు మీడియాకు పరిచయం, కానీ మిగిలిన వాళ్ళ ఆ పేరు కూడా తెలియదు. అంటే అభయ్ అనే పేరు కూడా ఒకటి వస్తుంటది రెగ్యులర్ గా, అభయ్ అనే పేరు కూడా వస్తుంది కాబట్టి ఇవి పరిచయము. వాస్తవంగా అభయ్ పేరుతో ఇచ్చినవి కూడా ఇప్పుడు నమ్మనోళ్ళు ఫేక్ అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఫేక్ అని 2 నెలలు అంటే ఆయన ఫేక్ అన్నారు, ఆయన అసలు పోలీసుల కాడ దొరికిండన్నారు, ఏజెంట్ అన్నారు, 1,90,000 మాట్లాడారు. అవి ఎన్ని నిజాలు చెప్పినా ఇప్పుడు ఆ ఎంఎంసీ అనేది ఉందో అది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉంటే ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్ కాబట్టి దానికి సంబంధించిన ప్రతినిధి, ఆ ప్రతినిధి ఎక్కడ విరమణ చేస్తుండు? ఈ తెలుగు ప్రాంతానికి కాదు, ఛత్తీస్గఢ్ కాదు. ఆయన చేస్తున్నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళ రాష్ట్ర శాఖకు సంబంధించిన విషయం అది. కాబట్టి ఆ రాష్ట్ర కేడర్ నమ్ముతారు కదా, ఆయన కంట మీద అర్థమవుతుంది కదా. ఆడియో కూడా రిలీజ్ చేసిండు కాబట్టి ఆడియో చాలా స్పష్టంగానే వాళ్ళ ఆ సభ్యులందరికీ తెలుసు ఆయన ఎవరో, ఎప్పటి నుంచి పనిచేస్తున్న విషయం. కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళు ఎవరేమో సోషల్ మీడియాలో 1,90,000 మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ పార్టీ కదా, ఇబ్బందులు పడేది వాళ్ళు, చనిపోయేది వారు, ఆ పరిస్థితిని అర్థం చేసుకునేది వారు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా పరిశీలిస్తాయి కదా. ఇప్పుడు ఇచ్చినది నిన్న ఇచ్చినప్పుడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగాలు చూస్తాయి, కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతుంది. కాబట్టి ఏదైతుందో నిన్ననే సాయంత్రమే హిందీ మీడియాలో వచ్చింది. కాబట్టి ఈ ఫేక్ అంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడొచ్చు కదా, వాళ్ళ ముఖం ఉంటే
ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒకట వాళ్ళు ఎవరో అసలు వాళ్ళు దాన్ని కాదని ఈ ఫేక్ ఇయ్యాలి కాదు. శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తే ఫేక్ అన్నారు. బస్సు రూపేష్ స్టేట్మెంట్ ఇస్తే ఫేక్ అన్నారు. వీళ్ళు ఎప్పుడు అన్ని ఫేక్ అంటారు. వీళ్ళు ఫేకులు ఉన్నమాట వాస్తవం కొన్ని సందర్భాల, కానీ దానికి అర్థం పర్థం లేకుండా ఫేక్ అనే వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఒకట వాళ్ళ కొన్ని గుడ్డి నమ్మకాలున్నాయి, వాళ్ళ గుడ్డి రాజకీయాలున్నాయి. వాళ్ళ గుడ్డి రాజకీయాలు కాబట్టి గట్ట మాట్లాడతారు. అది నిజమనేది కూడా చాలా ప్రచారాలు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే మీరు అన్నది వాస్తవం కావచ్చు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సోషల్ మీడియాను మీరు పరిశీలించండి కొంత అంటే హిడ్మా దేశవ్యాప్తంగా హీరో అయినట్టుగానే సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. హిడ్మా వల్లే మా ఛత్తీస్గఢ్ కానీ అక్కడ వెనుకబడిన ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యాయి, వాళ్ళకు స్కూల్స్ వచ్చాయి, రోడ్లు వచ్చాయి. హిడ్మా పోరాటం చేయకుంటే ఇవన్నీ జరిగేవి కావని చెప్పి వాళ్ళ వాదన. అవును, ఇడుమా ఒక్కటి పోరాటం ఏం చేయలేదండి. ఇడుమా ఏం చేయలేదు. హిడ్మాని ఫ్రంట్ రౌండ్ గా చూపిస్తూ మావోయిస్ట్ పార్టీ పోరాటం చేసింది. కానీ హిడ్మాని వీటన్నిటికీ కారకుడయ్యాడు. అంటే మావోయిస్ట్ పార్టీకి ఒక హీరో, హిడ్మా లాంటి హీరో ఇప్పటికీ అవసరం ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వస్తున్న వాదన. ఇప్పుడు ఇడుమా ఒక హీరో భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే గత 10-15 సంవత్సరాల నుంచి అంటే అక్కడ సల్వాజూడు మూలంగా ప్రభుత్వ దాడి మూలంగా వేలాది మంది కూడా ఏంటంటే మావోయిస్టులు చనిపోయినరు, నిరాశ్రయులైనరు, వాళ్ళ వ్యవసాయం దెబ్బతిన్నది, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినరు. కాబట్టి ఈ పరిస్థితిలో దానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ పోరాడింది. ఆ పోరాటంలో కూడా ఇడుమా అనే ఒక నాయకుడు ఒక భూమిక పోషించిండు. కాబట్టి ఆ భూమిక పోషించుండు కాబట్టి దేశమే కాదు ప్రపంచంలో కూడా ఒక కథానాయకుడిగా హీరోగా ఏంటంటే అది ముందు నుంచే చనిపోవడానికంటే ముందే అయిండు. కాబట్టి చంపడం అనేది కూడా ఏంటంటే అది బూటకు ఎన్కౌంటర్ గా కూడా చాలా విషయాలు ముందుకు వస్తున్న పరిస్థితుల్లో దేశంలో ఒక హీరోగానే ఎట్లా ఒక బిర్సా ముండా లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక చేగువీర్ లాగా ప్రజల మనసులో ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఉందో ఇది వాస్తవం. అంటే ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పినా, దుర్మార్గుడు దుష్టుడని ప్రచారం చేసినా ఆయన హీరోగానే భారత ప్రజల మనసులో ఉంటాడు. దాన్ని ఎవరు తీసివేయలేరు. ఇది వాస్తవమే. అయితే మీరు అనే ప్రశ్నే కానీ లేదా కొంతమంది అంటే ఇది ఏమైనా ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వము ఒక తప్పుడు వార్తను సృష్టించవచ్చా అని అంటే ఉండొచ్చు, ఉండలేదని నేను కూడా ఆ కోణం కూడా ఉండొచ్చు, ఉండదని కాదు. కానీ నాకు అర్థమైన కాడికి అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సరెండర్ అనే వార్త కూడా తెచ్చిండ్రు కదా. ఇడుమా సరెండర్ కావడానికి పోయిండు అని వార్తలు తెచ్చిండ్రు. కాబట్టి అది కూడా ఎవరు తెచ్చారు? నాకు అర్థమైన కాడికి సరెండర్ వార్త ప్రభుత్వ వర్గాల సృష్టి, సరెండర్ కాదు నా దృష్టి. ఆయన అరెస్ట్ అయ్యిండు, ఇది వాస్తవం. కాబట్టి అయితే ఇప్పుడు ఇది కూడా అంటే ప్రజలు మీరు అన్నట్టుగా ఒక సెక్షన్ వాస్తవం ఇది నిజమేనా అనేది అది తర్కించాల్సిన అవసరం ఉంది. తర్కించడం తప్పు కాదు, ప్రతిదాన్ని విశ్లేషించాలి. నేను చెప్పేదాన్ని కూడా విశ్లేషించాలి. నేను చెప్పేది కూడా 100% సరైనదా కాదని విశ్లేషించాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నేను నిన్న సాయంత్రం 7 గంటల వరకే నాకు హిందీ ఛానల్లో నేను చూసిన, నేను తర్వాత ఆ పోస్ట్ చూసిన. కాబట్టి చాలా విషయాలు రాత్రి కూడా చాలా అనేక రకాలుగా నేను విశ్లేషించిన, కొన్ని రిపోర్ట్స్ కూడా సేకరించుకున్నా. కాబట్టి ఏదైతుందో నేను దాదాపుగా ఏంటంటే నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా ఇది వాళ్ళదే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కనుక సపోజ్ ప్రభుత్వం కనుక ఇది రాంగ్ కనుక చేస్తే, ఈ కథ కనుక పడితే ప్రభుత్వం వెంటనే ఫెయిల్ అయిపోతుంది అది. కాబట్టి ఇప్పుడు జరిగే నష్టం ఎవరికనంటే నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్రకటన నిజమైంది. మీరు కేంద్ర ప్రభుత్వము ప్రతిసారి ఇది చర్చలు నాటకం అంటూ ఇప్పుడు మార్చి నుంచి ఎన్కౌంటర్ చేస్తున్నారు. శాంత చర్చలు చేయవలసింది మీరు చేయకుండా ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇడుమని చంపిండ్రు, అనేక మంది చంపుతున్నారు. ఇప్పటికి నా విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 3 రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు చర్చలు ప్రారంభించండి, మీరు సంయమనం ప్రకటించండి, మీరు ఎన్కౌంటర్లు ఆపండి. మీరు ఎన్కౌంటర్లు ఆపడం ద్వారా వాళ్ళు ఫిబ్రవరి 15 పెట్టింది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు. వాళ్ళే కాదు మావోయిస్టు పార్టీ అంతా చేస్తుంది, మెజార్టీగా 90% చేస్తుంది. నేను మార్చి నుంచి చెప్తున్నా, నేను సాయుధ పోరాట వాళ్ళ విరమణ ప్రకటిస్తారు, మేము శాంతి చర్చలకు మేము సిద్ధంగా మేము అవన్నీ చేస్తాము, మేము హామీ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పిన. మేము శాంతి చర్చల కమిటీ తరఫున కనీసం ప్రభుత్వం వినకుండా ఇదంతా ఎత్తుగడలు దొంగ నాటకాలు అని చెప్పి కంటిన్యూగా చంపుతుంది. కానీ నిరూపణ అయింది కదా. ఇప్పుడు నిన్న చూడొచ్చు, నిన్న మొన్న కానీ వరంగల్లో హిడ్మా పోస్టర్ని వేస్తే అక్కడ కేసులు పెట్టిర్రు. నిన్న ఢిల్లీలో కూడా వాయు కాలుష్యం పెరుగుతుందని చెప్పి జనాలు బయటకు వస్తూ హిడ్మాని జిందాబాద్, హిడ్మా వర్దిల్లాలని పెద్ద స్లోగన్స్ ఇస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. అవును అది వాస్తవమే. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సుందరయ్య భవన్లో మీటింగ్లు పెట్టడానికి పర్మిషన్ ఇస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ప్రచారం చేస్తుంటే కూడా అది గమనిస్తూనే ఉంది.
స్వయంగా రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడిండు. మరి ఇక్కడ వరంగల్ పోలీసులు ఆ రకంగా చేయడం అనేది అవుతుందో అది ప్రజాస్వామిక వ్యతిరేకమైంది కదా. అంటే ఇడుమ అనేది అవుతుందో ఒక 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 ప్రజల నాయకుడిగా ఉన్నప్పుడు ఆ పోస్టర్లు వేస్తారు కదా, సోషల్ మీడియా రాస్తున్నారు కదా, పత్రికలు రాస్తున్నారు కదా, మరి ఇవన్నీ రాస్తున్నప్పుడు దాన్ని ఎట్లా మీరు దాన్ని ఎడ్ చేస్తారు? వాళ్ళపైన ఈ రకం అరెస్టులు ఎందుకు? ఇది సరైనది కాదు కదా. కాబట్టి ప్రజల మనసులు ఉన్నదాన్ని మీరు కనుక దాన్ని బలవంతంగా బంద్ పెట్టాలనుకుంటే తప్పనిసరిగా ప్రజా వ్యతిరేకత వస్తుంది. అది మీరు ఒక్కటి బంద్ పెడితే 10 పుట్టుకొస్తాయి. కాబట్టి సేమ్ ఇక్కడ అంటే అక్కడ ఢిల్లీలో కూడా ప్రదర్శన చేసిండ్రు, విదేశాల్లో కూడా చేస్తుండ్రు, టర్కీలో చేస్తుండ్రు, ఇప్పుడు టర్కీలో నేపాల్ లో వచ్చినాయి, కూడా పోస్టర్లు కమ్యూనిస్ట్ వచ్చినాయి. పార్టీలు అన్ని కూడా వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చిండ్రు. కాబట్టి ఇది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక నిరసన పెరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే విజయం సాధించిన చెప్పుకుంటున్నో మీ విజయం కాదు, ఇది మీకు వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా నేనేం చెప్తున్నానంటే జరిగింది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఏందనంటే శాంతి చర్చలు ప్రారంభించండి, సంయమనం పాటించండి, ఎన్కౌంటర్ చేయకండి. నేను చెప్తున్నా మీరు మార్చి 31 కదా, నేను అంటున్నా మార్చి 31 కాదు, ఫిబ్రవరి 15 లోపే మీరు కనుక సంయమనం ప్రకటించి ఒక ప్రకటన జారీ చేయండి. తప్పనిసరిగా మావోయిస్టులు చాలా మంది వస్తారు తప్పనిసరిగా సాయుధ పోరాటం విరమనే ప్రకటించి వస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ జంపన్న గారు. సో మొత్తానికైతే అనంత్ లేక ఒరిజినలా అది డూప్లికేట్ అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా శాంతి చర్చలకైతే మావోయిస్ట్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి మాజీ మావోయిస్టుల నుంచి కూడా అభిప్రాయం వస్తుంది. ఎన్కౌంటర్లను ఆపండి తక్షణమే, ఖచ్చితంగా మావోయిస్టులు చర్చలకు వస్తారు. ఇలాంటి ఎన్కౌంటర్లు చేయడం వల్ల కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కానీ ఇంకా ఉద్రిక్తమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు.